అసలు ఈ అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మొన్న? ఎవరు వెళ్ళటానికి వీల్లేదా రాజధానిలోకి? వాళ్ళ సొంతమా? ఇదేమన్నా పాకిస్తానా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డానా? నాకు అర్థం కాదు. ఇటు మీరు కావచ్చు, అటు కూటమి కావచ్చు, కాపు కులం అనేది బాగా ఇదవుతుంది. ఈ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మా అభిప్రాయం. విడుదల రజనీ గారు ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు మిమ్మల్ని అన్నారు ఇన్ఛార్జ్గా. దానికి కారణం ఏంటంటే నేను వయసు పెరిగిపోతుంది. అంబటి రాంబాబు గారిని వైసీపీ కాపు టైగర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చూడొచ్చా? దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. అంబటి రాంబాబు, అంబటి మురళి వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా తమ్ముడు మంచోడా, నేను మంచోడా, నేనేం చెప్పను. మీ తమ్ముడు అంబటి మురళి గారి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో మీరు కూడా భాగస్వామ్యమా? అంటే తప్పేం లేదు, కానీ గ్రీన్ గేస్ వాడు చూసుకుంటున్నటువంటి అంశం. ఒకవేళ మీకు జనసేన నుండి ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? అసలు రాదు. వస్తే ఏం చేస్తానో ప్రేక్షకులకు తెలుసు, మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఏం టచ్ చేయరు. సాయికృష్ణ లాకప్ డెత్ గురించి ఎందుకు మాట్లాడతాను? నేనే ఉప ముఖ్యమంత్రిని కాదు, నేనే ముఖ్యమంత్రిని అనుకునే స్థాయిలో పనిచేస్తున్నటువంటి దీనికి మాట్లాడు కన్వీనియంట్గా తప్పుకెళ్ళిపోతాను. మీ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేశామని చెప్పి అన్నారు. అలాంటిది అంబటి రాంబాబు ఎందుకు ఓడిపోయారు? అదే కదా ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం బాగుందా, నారా లోకేష్ రాజకీయం బాగుందా? నారా లోకేష్ రాజకీయం బాగుంది. నమస్తే రాంబాబు గారు. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. ఓకే. గతంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చక్కగా బ్లాక్ హెయిర్, క్లీన్ షేవ్, ఒక ఇమేజ్గా ఉండేవారు. ఓ ఇమేజ్ ఉండేది. ఇప్పుడు మేక్ ఓవర్ అయ్యారేంటి ఇలా? అంటే ఒకటి వయసు పెరుగుతుంది, నెంబర్ 2 నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బ్లాక్ హెయిర్, రంగు వేసుకున్న హెయిర్, రంగు డై వేయటం వల్ల హెల్త్కి మంచిది కాదని నాకు మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ. సో అందువల్ల మానేశాను. దానికి తోడు గడ్డం పెంచాను. సో ఇది కూడా బాగుందని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఈ స్టైల్ కూడా బాగుంది, ఈ స్టైల్ కూడా బాగుందని అంటున్నారు. బట్ సరే, కాలానుగుణంగా వయసు పెరిగి 70 ఏళ్ళు వస్తున్నప్పుడు ఇంకా అదొక స్టైల్, ఇదొక స్టైల్, ఈ స్టైల్తో గడుపుదాం అనేది ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దగా డై వేసుకోవటం, మీసాలుగా డై వేసుకోవటం, ఇవన్నీ కూడా మంచిది కాదనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఈ రూపంలోకి వచ్చాను. ఈ రూపం కూడా చాలా బాగుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. మీకు పేర్ని నాని గారికి గట్టి కాంపిటీషన్ నడుస్తూ ఉన్నట్టుంది. అంటే మీ ఇద్దరు ప్రభుత్వం మీద పోరాటంలో మంచి కాంపిటీషన్ నడుస్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ ఇద్దరికి ఇప్పటి వరకు ఎన్ని మార్కులు వచ్చినాయి? మార్కులు అనేవి ఏముంటుంది దీనిలో? మార్కులు రావడానికి ఇదేం ఎగ్జామ్ కాదు. పేరు నానికి నాకు ప్రభుత్వం మీద పోరాటంలో ఒకళ్ళ మీద ఒకళ్ళని పోటీ పడి పోరాడుతుంటే అది ఆరోగ్యకరమైనటువంటి పోటీనే, దానిలో ఏమి ఇబ్బంది ఏమి లేదు. పైగా పేరు నానికి నాకు అసలు పోటీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేరు నాని పోటీ చేయటం లేదు, నేను పోటీ చేస్తున్నాను. ఇంకా పోటీ అనేది ఎక్కడ ఉంటుంది? మీడియాలో ఉంటుంది. నేను బలంగా మాట్లాడతాను, ఆయన బలంగా మాట్లాడతాడు. ఎవరి మీద మాట్లాడతారు? ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే దానిలో కాంపిటీషన్ మంచిదే. వీఆర్ గోయింగ్ లైక్ దట్. దానివల్ల పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కూడా కాదు. అది ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైనటువంటి పోటీగానే ఒకవేళ ఉంటే నేను భావిస్తాను. నాని గారి మంత్రి పదవి తీసేసి మీకు ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. నాని గారిని మీరే చేయండి అని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి ఆయనకి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారా? అదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు మంత్రి ఉన్నప్పుడు నేను బాధపడలా, ఇచ్చినప్పుడు నేను బాధపడలా. ఇది రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో రకమైన ఈక్వేషన్స్ ఉంటాయి. అవన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను శిరసా వహించి ముందుకు వెళ్ళే వాళ్ళని, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలను కూడా శిరసా వహించి ముందుకు వెళ్ళిన వాళ్ళే తప్ప దాని గురించి పెద్దగా ఆలోచించే స్వభావం కాదు నాకు. మంత్రి పదవి వస్తుందా రాదా అనేది నేను అసలు పక్కన పెట్టేస్తా. నాదంతా ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్తో నేను పనిచేస్తా. డే 1 నుంచి కూడా, నా విద్యార్థి దశ నుంచి కూడా ఫైటింగ్ స్పిరిట్ అనేది నా దగ్గర ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ వెలుగు తీసుకురావడం కోసం నా సర్వశక్తులు ఒడ్డి
పోరాడుతూ ఉంటాను. ఓకే. దాన్ని అందరూ మెచ్చుకునేటువంటి అంశమే తప్ప మరొకటి కాదు. హ్మ్. అంతే అంటారు. అంతేదా అసలు ఈ అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మనం? వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాలనుకున్నాము. వాళ్ళేమో మిమ్మల్ని తిడుతున్నారు కదా! ఎవరు మమ్మల్ని ఎందుకు తిడతారు? వచ్చారని? వాళ్ళు తిట్టేది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళు నిజంగా రైతులు కాదు వాస్తవానికి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీగా వేశారు. వాళ్ళొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు విన్న తరువాత జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ మమ్మల్ని వేసిన తర్వాత మేము వాళ్ళందరినీ 2 సార్లు సమావేశమయ్యాం. ఓకే. వాళ్ళు రిక్వెస్టెడ్ అస్ మమ్మల్ని అందరినీ వచ్చి మా పొలాలు చూడండి, మా పొలాలు గుంటలు పెట్టేశారు చుట్టుపక్కల, రోడ్డు సగం దాకా తీసుకొచ్చి ఆపేశారు. దాంతోపాటుగా కొండవీటి వాగుని కట్ చేసి మా పొలాల మీదకి పంపిస్తున్నారు. హ్మ్. మీరు రండి, చూడండి, చూసి ఎక్స్పోజ్ చేయండి అన్నారు. హ్మ్. దానికోసం ఒక డేటు నిర్ణయించుకుని మేము వెళ్ళాము. హ్మ్. వెళితే ఎవరెవరో పోగైపోయి పోలీసులు వాళ్ళు మరి నారా లోకేష్ గారి డైరెక్షన్లో మా మీద రాళ్ళు వేశారు, మా కార్లు పగలగొట్టారు, కోడిగుడ్లు వేశారు, మా మీద కేసులు పెట్టారు, లోపల పెడతామంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాల. ఇదేనా ప్రజాస్వామ్యం? మేము వెళ్ళకూడదా? అమరావతిలో రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మేము వెళ్ళకూడదా? వారి సమస్యలను మేము ఎక్స్పోజ్ చేయకూడదా? అంటే అప్పట్లో అమరావతి రాజధానిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఎలా వస్తారంటున్నారు వీళ్ళు. అదేంటి తెలంగాణని వ్యతిరేకించాం, తెలంగాణ వెళ్తుంటే అడ్డుకుంటున్నారు మమ్మల్ని ఏమన్నా? హ్మ్. పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా అడ్డుకోవట్లేదుగా. హ్మ్. సో ఇష్యూ ఈజ్ ఇష్యూ. ఓకే. మేము వెళ్ళటం వెళ్ళకపోవటం అక్కడ రైతుల సమస్యలను తెలుసుకోవటం కోసం మేము వెళితే ఎందుకంత భయపడుతున్నారు? హ్మ్. మా వాయిస్ వినడానికి ఎందుకంత బాధపడుతున్నారు? హ్మ్. ఏదో కొన్ని వాస్తవాలను ఈ కమిటీ బయటికి తీస్తుందనేటువంటి ఒక భయం తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది చెప్పకనే వాళ్ళు చెప్పారు. ఇది ఓకే. ఉన్న సమస్య అక్కడ. హ్మ్. అంత గొడవ జరగాల్సినంత అవసరం ఏముంది లేదు, సార్? నిజంగా గొడవ జరగాల్సిన అవసరం అంటే ఉంది. మీ వాళ్ళే అట్లా వేశారని చెప్తున్నారండి. పిచ్చి మాటలు. హ్మ్. ఆ TV5, ఈటీవీ, లేకపోతే ABN. అరే అటు గుడ్లు వేసిన వాళ్ళు ఉన్నారు, కనపడుతుంది. రాయేసిన వాళ్ళు ఉన్నారు, కనపడుతుంది. దెబ్బ తగిలిన కానిస్టేబుల్ ఉన్నాడు, కనపడుతుంది. హ్మ్. విజువల్స్ ఒకసారి చూస్తే అర్థమైపోతుంది కదా ఎవరెవరైనది. హ్మ్. మా మీద ఉద్దేశ కార్యక్రమం చేస్తుంటే మీడియా బలం ఉందని, పోలీస్ బలం ఉందని, హ్మ్. అధికారంలో ఉన్నామని ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళే మూల్యం చెల్లిస్తారు. వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. హ్మ్. వాస్తవాలు బయటికి రావా? ఎవరు రాయేసింది? ఎవరు రాయేసిన అతను హ్మ్. సాక్షాత్తు నారా లోకేష్ పక్కన ఫోటో దిగినటువంటివి ఉన్నాయి. అన్నీ పబ్లిష్ అవుతున్నాయి కదా సోషల్ మీడియాలో. హ్మ్. కానీ అది మాత్రం దాచేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దేవినేని అవినాష్ దగ్గర ఉండే వ్యక్తి అంటున్నారు. ఇవన్నీ నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, ప్లస్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, ఓకే. వీడియోస్ ఉన్నాయి. హ్మ్. ఆ ఫోటో వీడియో ఉంది కదా, లైవ్ వీడియో ఉంది కదా, దాన్ని టెస్ట్ చేసి అవినాష్ పక్కన చెప్పమనండి. హ్మ్. మేము రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించిన నారా లోకేష్తో ఫోటో దిగిన వ్యక్తి ఆ రాయి వేశాడు, కానిస్టేబుల్కి తగిలింది, హ్మ్. విచారణ జరపమనండి, ప్రూవ్ చేయమనండి. రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను, వాళ్ళు మేమే వేశామని చెప్తే. హ్మ్. రాళ్ళు వేయలేదు, రాళ్ళు వేయడానికి వెళ్ళలేదు, మేము రైతులను పలకరించడానికి వెళ్ళాం. హ్మ్. అడ్డం వచ్చింది వాళ్ళు. ఏంటిది అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా? హ్మ్. ఎవరు వెళ్ళటానికి వీల్లేదా రాజధానిలోకి? హ్మ్. వాళ్ళ సొంతమా? ఇదేమన్నా పాకిస్తానా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డానా? నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైన కార్యక్రమాలకి వాళ్ళ ఆయన ఉసిగొలుపుతున్నాడు, ఒక ప్రెసిడెన్స్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంట్గా మారబోతుంది అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఆ రోజు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన వాళ్ళు ఆ 10 మంది వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. పోనీ 10 మందే, ఆ 10 మంది దగ్గరికి వెళ్తాం, మీకేంటి బాధ? హ్మ్. 10 మందే అనుకోండి కాసేపు వాళ్ళు చెప్పినట్టుగా. హ్మ్. ఆ 10 మంది దగ్గరికి వెళ్తాం, మీకేంటి బాధ అని అడుగుతున్నాను. హ్మ్. ఆ 10 మంది రైతుల యొక్క సమస్యలే మేము తెలుసుకుంటాం, మీకేంటి బాధ? హ్మ్. ఆ 10 మంది యొక్క రైతుల యొక్క జెన్యూనిటీని కనిపెట్టి వాళ్ళ మీద వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తాం. తప్పేంటి అంటున్నా? ఒక్కడ కూడా అన్యాయం జరగకూడదు అనేది మా భావన. హ్మ్. మెజారిటీ రైతులు మీ పక్కన ఉన్నారు అంటున్నారు, మీ పక్కన గత్యంతరం లేకున్నారు. ఆ మెజారిటీ రైతులు కూడా వారికి సక్రమంగా మీరు ప్లాట్లు ఇవ్వకపోయినందుకు బాధపడుతున్నారు, వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మీరు ప్రభుత్వం ఉందిట రాళ్ళు వేస్తారు, గడ్డలు వేస్తారు, వాళ్ళ పొలాలను ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో భయపడి బయటపడలేదు. కానీ ఒక్కసారి ఎన్నికలు సమీపించే సమయానికి అమరావతిలో ఉన్నటువంటి 90% ఆఫ్ రైతులు ప్రభుత్వం మీద తిరగబడతారు. రాసుకొని వాళ్ళు చెప్తాను నేను. ఓకే. 90% ఆఫ్ ఫార్మర్స్ హ్మ్. అందరికీ అన్యాయం జరిగింది. పూలింగ్లో ఇచ్చిన వాడికి అన్యాయం జరిగింది,
ప్రేమతో ఇచ్చిన వాడికి అన్యాయం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు, ఇస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకి బాగా సన్నిహితులైన వాళ్ళకి ఇస్తున్నారు. కొంతమందికి అక్కడ చెరువులు వేస్తున్నారు. అక్కడికి వెళ్తే చెరువు ఉంటుంది. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, ఇది మన ఇంటర్వ్యూలో డిస్కస్ చేసుకునే అంశం కాదు, లేదా మొన్న కాదు, వాళ్ళే సమక్షంలో చెప్పారు. చాలామంది రైతులు చెప్పినటువంటి సందర్భాలు మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అక్కడ రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. అమరావతిలో అద్భుతం జరుగుతుందని మాట ఊరికి పత్రికల్లో రాస్తున్నారు తప్ప రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, నోరు మెదపలేకపోతున్నారు. భయపడి ధైర్యంగా ఉన్నటువంటి రైతులు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము వారికి అండగా వెళ్తే మా మీద గడ్డలేసి కార్లు బగలగొట్టి మా మీద కేసులు పెడుతున్నారు. దీన్ని ప్రజలు చూస్తున్నారు. దీనికి సమాధానం కూడా చెప్తారు రాబోయే కాలంలో. కూటమి ప్రభుత్వం ఉండగా మీ పార్టీ వచ్చిందని ఎలా అనుకుంటున్నారు మీరు? కూటమి వచ్చేటప్పుడు కూటమి కాదు 100 గెలిచినా కూడా వచ్చేస్తుంది. ఎలా సార్? ఈ దానిలో ఏమి ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వం అనేకమైనటువంటి అంశాలు చెప్పింది, ఏ ఒక్క అంశాన్ని పరిపూర్ణంగా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఇవాళ ప్రజల్లో కలుగుతుంది. 100కి 150 పాళ్ళు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. అంటే తమిళనాడు విజయ్ గెలిచినట్టు మీరు కూడా గెలుస్తారంటారు సింగిల్ గా? విజయ్తో పోల్చాలా వద్దా అనేది అది వేరే అంశం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా ప్రమాదకరమైంది. అదేంటంటే ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా తీర్చిన మాకే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఇచ్చిన వాగ్దానాలను తీర్చనటువంటి వారికి ఇంకా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇంకంబెన్స్ క్రమంలో వాళ్ళు కొట్టుకుపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా, చంద్రబాబు అయినా, ముగ్గురు కలిసి వచ్చినా కూడా కొట్టుకుపోతారనేది నాకున్నటువంటి అభిప్రాయం. కావాలంటే 3 సంవత్సరాల తర్వాతే తెలుస్తుంది. వాళ్ళు వాదించుకోవచ్చు, మేము ఉండగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉండగా అసలు ఎవడో ఏం చేయలేడని విర్రవేయవచ్చు. అవి ఏం ఉండవు, రాబోయే కాలంలో మీరే చూస్తారు. మీ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేశామని చెప్పి అన్నారు. అలాంటిది అంబటి రాంబాబు ఎందుకు ఓడిపోయారు? అదే కదా ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం, మేము ఓడిపోయాం. 11 సీట్లే వచ్చినాయి. ఏంటిది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ముగ్గురు కలవడం వల్ల మేము ఓడిపోయామా? నెంబర్ 1. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల మేము ఓడిపోయామా? లేకపోతే ఈ మధ్యన పరకాల ప్రభాకర్ గారు చెబుతున్నట్టుగా ఈవీఎంలో మోసం జరిగి ఓడిపోయామా అనే దాని మీద విశ్లేషణ చేసుకోవాలి. నిజంగా మేమైనా 3 సంవత్సరాల పాటు పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏమన్నా పొరపాట్లు చేసి ఉంటే వాటన్నిటినీ కూడా మేము విమర్శించుకుంటాం, ఆత్మవిమర్శ చేసుకుంటాం, సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా వాటన్నిటి మీద ఆలోచన చేసి రాబోయే కాలంలో ముందుకెళ్ళేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. పటిష్టమైన ఆర్గనైజేషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అహర్నిశలు కష్టపడుతున్నాం. ఖచ్చితంగా ఇంతకుముందు ఏమైనా తప్పులు జరిగి ఉన్నాయని మేము భావిస్తే, అవి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మేము భావిస్తే వాటిని ఇంటర్నల్గా సరి చేసుకుంటాం. సర్వసన్నద్ధమై రేపు రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్తాం. అంటే మీరు సత్తెనపల్లికి మీరున్నప్పుడు ఏమేం పనులు చేయించారు? అప్పుడు నాతో పాటుగా అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా పనిచేశారు, అది ఒకటి చేయించాం. ఇంకా చాలా పనులు. ఇప్పుడు అక్కడ మాకు ఒక పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. అది పూర్వం ఊరు వెనకాల ఉండేది, ఊరు చుట్టూరా వచ్చేసింది. డంపింగ్ యార్డు చుట్టూరా ఊరు వచ్చేసింది. ఆ డంపింగ్ యార్డ్ ఎవరు తీయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డంపింగ్ యార్డ్ మొత్తాన్ని తీసేసి శుభ్రం చేసి పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు చేశాం. సెక్రటేరియట్ బిల్డింగ్లు కట్టించాం, రోడ్లు వేయించాం, అనేకమైన కార్యక్రమాలు చేశాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానిలో అంతే. అంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చారు, కానీ అభివృద్ధి జరగలేదు అని చెప్తా ఉంటారు. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి అనేది కూడా సమతుల్యంతో జరిగినా అనుకున్న స్థాయిలో జరిగి ఉండకపోవచ్చు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అది వేరే అంశం. ఇవాళ అది లేదు ఇది లేదు కదా. రోడ్లు వేయించాం అంటున్నారు. ఎక్కడ రోడ్లు వేయించారు? చాలా చోట్ల గుంటలుగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏదో కొన్ని మెయిన్ రోడ్లు వేయించారు, కానీ కడవాయన్ని కూడా గుంటలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్భాలు నేను కోకొల్లలుగా చూస్తున్నాను. వాళ్ళంతా దోపిడీ, లంచాలు విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. 47,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో గుమ్మరిస్తున్నారు. ఏమీ లేవు, సంక్షేమ కార్యక్రమాలు సరిగా లేవు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, కాపు కార్పొరేషన్కి నిధులు లేవు,
ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ. కుల రాజకీయాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు భారత రాజకీయాల్లో కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవు. రాజకీయాలు కుల సమీకరణ లేనిది జరగవు. దాన్ని కులతత్వం అనుకోకుండా నైస్గా సోషల్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు. మీరు ఒక మాట చెప్తాను, తెలుగుదేశం సీట్లు ఇచ్చిన, భారతీయ జనతా పార్టీ సీట్లు ఇచ్చిన, వైసీపీ సీట్లు ఇచ్చిన, ఏ కులం వారు ఎక్కువ ఉన్నారా నియోజకవర్గంలో తెలుసుకుని సీట్లు ఇస్తున్నారా, లేకపోతే బాగా సిద్ధాంతపరంగా బలంగా ఉన్నాడని ఇస్తున్నారా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. భారత రాజకీయాలు తయారయ్యాయి. కుల ఓట్లు కూడా ఇంపార్టెంట్ కదా. అంటే కుల ప్రస్తావన లేకోకుండా, సోషల్ ఇంజనీరింగ్ లేకోకుండా రాష్ట్ర రాజకీయాలు, భారత రాజకీయాలు లేవు. కులతత్వం అనవసరం, ఈ కులతత్వం వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేవన్నీ దొంగ మాటలు. అసలు ఈ కులాల గోళ పోతే తప్ప సమాజం బాగుపడదని ఒక పెద్ద ఆయన చెప్పాడు ఈ మధ్యన. ఆయనే కాపులు పెద్ద అన్న పాత్ర పోషించాలని చెప్పాడు ఆయన కావాల్సి వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా నాటకాలు తప్ప మరొకటి కాదు. కులాల ప్రస్తావన లేకోకుండా, సోషల్ ఇంజనీరింగ్ లేకోకుండా అసలు రాష్ట్ర రాజకీయాలు, భారత రాజకీయాలు లేవు. ఇది వాస్తవం. ఇంక కులతత్వం, కుల ప్రస్తావన ఏముంది ఇంక దానిలో? ఇప్పుడు ఈ మధ్య కాపు కులం బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇటు మీరు కావచ్చు, అటు కూటమి కావచ్చు, కాపు కులం అనేది బాగా ఇదవుతుంది. ఈ కాపు కులం అనేది ఇప్పటి నుంచో మీరు గమనించినట్లయితే వంగవీటి మోహన్ రంగ దగ్గర నుంచి కాపునాడు, ముద్దగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేర్చాలనేటువంటి ఒక పాయింట్ మీద ఆయన చాలా ఉద్యమం చేశాడు. ఆయన కోరుకున్నది కాదు అది. చంద్రబాబు నాయుడు గారు 2014లో నేను అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేసి ఎగ్గొడితే దాన్ని ముద్దగడ పద్మనాభం గారు పట్టుకుని ఉద్యమం చేశాడు. ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచేయటం కోసం ముద్దగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కూడా వేధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా కాపులకు అన్యాయం జరుగుతుందని కాపులు గుంతెత్తి అరుస్తున్నటువంటి సందర్భాలు ఇది మొదలు కాదు, ఎప్పటి నుంచో ఉంది అదంతా. సరే, ఇవాళ కూడా కాపులు కార్పొరేషన్కి సంబంధించి కానీ, కాపులకు వచ్చిన సమస్యల గురించి కానీ అనేక సందర్భాల్లో గొంతెత్తి అరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మొన్న మేము కాపులకు సంబంధించిన అందరం కూడా వెంకటాయపాలెంలో సమావేశమై కాపు కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఇవ్వడం లేదని ఒక తీర్మానం చేశాం. కాపులు అనేవాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది మా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ఇది అన్యాయం అని కూడా చెప్పాం. ఇలాంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడడానికి అక్కడ కూర్చున్నాం, మాట్లాడాం. వాటి సారాంశాన్ని కూడా ప్రజలకు తెలియపరిచాం. సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ లాకప్ డెత్ విషయంలో కూడా దాన్ని తీవ్రంగా ఖండించాం. సిబిఐ విచారణ జరపాలని కూడా మేము డిమాండ్ చేసాం. ఏం జరిగిందో చూద్దాం. విడుదల రజనీ గారు ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు మిమ్మల్ని అన్నారు ఇన్ఛార్జ్గా. అంటే విడుదల రజనీ గారు ఇంతకుముందు పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో నవ్ ఐఎమ్ ఇన్ఛార్జ్. అంతకుముందు సత్యనపల్లిలో ఉన్నాను, సత్యనపల్లిలో గెలిచాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు 2. అంటే ఇంతకుముందు విడుదల రజనీ గారు అక్కడ కంటెస్ట్ చేశారు. అంటే ఎందుకు సార్, ఆవిడ ఏం చేయట్లేదనా, లేకపోతే ఆవిడ చేయలేదు మీరు ఇంకేమైనా సాధిస్తారనా? నోను, ఆమె అసలు చిలకూరుపేట ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడికి మారారు. ఆమె మళ్ళీ చిలకూరుపేట వెళ్ళిపోయారు. సత్యనపల్లి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. దానికి కారణం ఏంటంటే నేను వయసు పెరిగిపోతుంది, సత్యనపల్లి అనేది విస్తృతమైంది, దూరంగా ఉంది, నేను ఉండేది గుంటూరులో. దో ఇట్ ఈజ్ గుంటూరు ఈజ్ ఏ టఫ్ సీట్ అయినప్పటికీ కూడా గుంటూరులో కంటెస్ట్ చేయాలని నేను అనుకున్నాను. అందువల్ల గుంటూరులో వర్కౌట్ చేసుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగింది. ఇట్ ఈజ్ ఏ టఫ్ సీట్ అయినా కూడా ఫేస్ చేసి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేసి గెలవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఏం జరిగిందో తర్వాత. మీ రాజకీయ వారసుడు మీ తమ్ముడు మురళి గారేనా? దీనిలో రాజకీయాలను మా తమ్ముడు నేను ఏమైనా ఫిక్స్ చేశానా? వారసత్వాలు అనేవి కాలానుగుణంగా వచ్చేది తప్ప మనం ఏమి ప్లాన్ చేసేవి కావు. మా తమ్ముడు ఆల్మోస్ట్ ఆల్ మన పొన్నూరులో కంటెస్ట్ చేశాడు. సో వారసుడు ఎట్లా అవుతాడు? నాకు అతనికి ఇప్పుడు తేడా లేదు, వయసులో ఒక 6-7 సంవత్సరాల తేడా. ఇంకా మా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, మా అమ్మాయి కూడా వారసులు అంటున్నారు. ఏం జరిగిద్దో టైం విల్ డిసైడ్. నేనేం తీసుకురావాలని నేనేం అనుకోవట్లా. అయితే నేను రిటైర్డ్ అయిపోయినప్పుడు ఆ కాలానుగుణంగా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. అంబటి రాంబాబు, అంబటి మురళి వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా తమ్ముడు మంచోడా నేను మంచోడా నేనేం చెప్పను? నేను మీరు చెప్పాలి, లేకపోతే చూస్తున్న ప్రేక్షకులు చెప్పాలి. సో ఐ కెనాట్ సే లైక్ దట్. ఓకే, మీ తమ్ముడు అంబటి మురళి గారి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో మీరు కూడా భాగస్వామ్యమా? నాకు లేదు, నాకు అంటే తప్పేం లేదు, కానీ నాకేం భాగస్వామ్యం లేదు. గ్రీన్ గ్రేస్ వాడు చూసుకుంటున్నటువంటి అంశమే తప్ప నాకు అసలు సంబంధం లేదు. దానిలో 5 పైసల వాటా కూడా నాకు లేదు.
అంబటి రాంబాబు గారిని వైసీపీ కాపు టైగర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వంగవీటి రంగా గారి తర్వాత మీరే అని కూడా చెప్తా ఉంటారు. అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా చూడొచ్చా? దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమి అంత ఆశించేవాడిని కాదు. నెంబర్ 1. ఉమ్, రెండే అంశం ఏంటంటే కాపు టైగర్ అనటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఆ కాంటెస్ట్లో ఉమ్, నా మీద జరిగిన దాడి, నేను జైలుకి వెళ్ళిన తీరు చూసి ఈ కాపుల్లో పోరాట యోధుడు అని చెప్పడం కోసం ఆయన టైగర్ అని అనడం జరిగింది. ఉమ్, రెండోది వంగవీటి మోహన్ రంగారావు గారితో నన్ను పోల్చడం అనేది అన్యాయమైనటువంటి అంశం. వంగవీటి మోహన్ రంగారావు గారు అపోజిషన్లో చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, మాకన్నా చాలా పెద్దవాడు. ఉమ్, దాంతోపాటు హీ వాజ్ కిల్డ్ బై టీడీపీ పీపుల్. సో ఆయనతో పోల్చుకునే స్థాయి నాకు ఉందని నేను అనుకోను. సరే, ఎవరో మీ బొట్టోళ్ళు వాళ్ళు వీళ్ళు కాపుల్లో కాస్త ఫైటింగ్ చేస్తుంటే వంగవీటి మోహన్ రంగాలాగా ఫైట్ చేస్తున్నారంటే అనొచ్చు. ఆయన కూడా పోలీసుల మీద ఫైట్ చేశాడు, ఉమ్, ఆయన కూడా చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశాడు. ఉమ్, కాబట్టి ఎవరన్నా అంటే అనుకోవచ్చు తప్ప నేను అలా ఫీల్ కాను. ఉమ్. ఇప్పుడు గుంటూరు అంటే అంబటి రాంబాబు, అంబటి రాంబాబు అంటే గుంటూరు అన్నట్టుగా మీరు ఒక్కళ్ళే కనపడుతున్నారు. గుంటూరులో నేను ఒక్కనే కనపడతాను కదా. అంటే ఇంతకుముందు అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు సో కదా. అయోధ్య రామిరెడ్డి గారు ఇదే ఉమ్, పార్లమెంట్ మెంబర్. అప్పిరెడ్డి కూడా గుంటూరులో కంటెస్ట్ చేశాడు. హీజ్ బొల్లా గారు. మొన్న గుంటూరు ఆయన వెస్ట్ ఇక్కడ ఉంటాడు, పల్నాడులో ఉంటాడు. ఉమ్, గుంటూరు జిల్లాలో నేను ఒకటి వాస్తవమైన అంశం ఏంటంటే ఉమ్, నేను రాజకీయ చరిత్ర కలిగిన వాడిని, అంటే సుదీర్ఘమైన చరిత్ర. ఉమ్, అందరూ నాకన్నా జూనియర్సే. అవును. నెంబర్ 1. నెంబర్ 2, అనుభవం ఉంది, ఉమ్, కొద్దిగా మాట్లాడగలిగిన శక్తి ఉంది, పోరాట పటిమ ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ అవుతాను, అంతే. అంతే, నాకన్నా చిన్నోళ్ళని కాదు, వాళ్ళ నేచర్ వాళ్ళది. ఉమ్, చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఏ వ్యాపారం లేదు. అయోధ్య రామరెడ్డి గారికి వ్యాపారం ఉంది, బొల్ల బ్రహ్మనాయుడు గారికి వ్యాపారం ఉంది, మా పిన్నెల్లి తమ్ముడికి గారు వ్యాపారం ఉంది. ఉన్నారు. వ్యాపారం ఉన్నవాడికి కొద్దిగా భయం పడతాడు, ఏమో గవర్నమెంట్ నాకు ఏ వ్యాపారం లేదు, నాకు ఈ వ్యాపకం తప్ప, రాజకీయ వ్యాపకం తప్ప ఏ వ్యాపారం లేదు, నన్ను ఎవడు ఏం చేయలేడు ప్రభుత్వం. అందువల్ల కొంచెం ధైర్యంగా పోరాడతాను. నాకు ఒక వ్యాపారం ఉంటే వెనకబడిపోయేవాడేమో, నాకు తెలియదు. కొంచెం భయం ఉండేదంటారా? అంటే డబ్బుతో కూడుకున్న అంశం కదా, వ్యాపారం దెబ్బతిరిపోతే. ఇప్పుడు మా ఓకే. తమ్ముడు గ్రీన్ రేసు ఉమ్, వ్యాపారం మీద దెబ్బతీసే కార్యక్రమం చేసిన తెలుగుదేశం ఉమ్. ఇబ్బంది పడుతున్నారు కదా ఫైనాన్షియల్గా. అలాంటివి ఉంటాయి సహజంగా. ఒకవేళ మీకు జనసేన నుండి ఆహ్వానం వస్తే ఏం చేస్తారు? అసలు రాదు, వస్తే ఏం చేస్తానో ప్రేక్షకులకు తెలుసు, మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. రాదు, నన్నేం టచ్ చేయరు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ నేను వైసీపీలో, వాళ్ళంత తెలివి తక్కువ ఏం కాదు. ఎప్పుడు కూడా మీకు ఎక్కడ ఆఫర్స్ రాలేదు సార్ వేరే ఎప్పుడు పార్టీల నుంచి? ఎప్పుడు రాలా, ఉమ్. ఎప్పుడు రాలా. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోనే ఉన్నారు మీరు. అంతే కదా. 89లో నేను కంటెస్ట్ చేశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు పరిచయం లేదు. ఉమ్, అప్పుడు రాయపాటి సాంబశివరావు గారి కుటుంబం నాకు ఉమ్, సపోర్ట్ చేసి సీట్ ఇప్పించింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారితో అటాచ్ అయ్యాను. ఉమ్, అదే నా ప్రయాణం తప్ప ఉమ్, రాంబాబు పిలిచినా రాడనే చెప్తారు ఎవరన్నా. ఉమ్, రాంబాబు ఏమన్నా వైసీపీ ఇది జనసేనలోకి వస్తాడని ఎవరన్నా ఉమ్. డిస్కస్ చేసినా అనవసరం, అబ్బాయి పిలిచిన రాడు, అనవసరం వదిలేస్తారు అంతే. ఓకే. ఏంటి మీరంటే అంత గట్టి నమ్మకం వాళ్ళకి? నమ్మకం అంటే నా కమిట్మెంట్ అలాంటిది. నాట్ నౌ, డే 1 నుంచి నా కమిట్మెంట్ ఉమ్, అలా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి కమిట్మెంట్, నా క్యారెక్టర్ నేను పోగొట్టుకోను. ఏది పోయినా అది వేరే అంశం, కానీ నా క్యారెక్టర్ని పార్టీ మారటం అంటే నాకు గిట్టనటువంటి అంశం. ఉమ్, వైసీపీలోనే ఉండి పోరాడాలి, వైసీపీ ఓడిపోయినా వైసీపీలో ఉండాలి, గెలిచినా వైసీపీలో ఉండాలి, వైసీపీ ఎంత డౌన్ అయినా సరే వైసీపీలో ఉండాలని కోరుకునేటటువంటి మనస్తత్వం, కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తిని. అది ఇవాళ నుంచి కాదు, విద్యార్థి దశ నుంచి నాకు ఆ కమిట్మెంట్ ఉన్నట్టు. ఓకే. అందువల్ల ఆ కమిట్మెంట్ ఎక్కడా వదలను. ఉమ్. సార్, ఒక వీడియోలో చూసాను నేను, మేము వైసీపీకి విశ్వాసం గల కుక్కలమే అని చెప్పేసి అన్నారు మీరు. కుక్కలమని అనలేదే, విశ్వాసం కలిగిన వాళ్ళమే అన్నాను. ఉమ్. విశ్వాసం కలిగిన వాళ్ళేమన్నా కుక్కలని నేను ఎందుకు అనుకుంటాను? పేర్నాని గారు కూడా అన్నట్టు. అది మీరు పొరపాటు పడ్డారేమో. ఉమ్, ఎదుటివాడు ఏదన్నా కుక్క అంటే దానికి రియాక్షన్గా ఏమన్నా మాట్లాడేమో తెలియదు, కానీ వైసీపీకి విశ్వాసం కలిగిన వాళ్ళమే అన్నాం, దానిలో తప్పే ఉంది. అవును, పేర్నాని గారు అన్నారు, అవును మేము కుక్కలమే అని చెప్పి అన్నారు సార్. బట్ ఐ డోంట్ నో దట్. ఉమ్, ఓకే. ఓకే. అంటే బాగా విశ్వాసంగా ఉంటారంటారు. ఇది వాస్తవమే కదా. ఎవ్రీబడి, నన్ను అడిగినా కాదు, అంబటరావు అంటే ఉమ్, వైసీపీకి విశ్వాసంగా ఉండేటటువంటి వ్యక్తి అంటారు. దానిలో అదే మా క్రెడిట్ కూడా, అదే మా క్రెడిట్ కూడా ఏంటంటే వైసీపీలో గట్టిగా మాట్లాడే వ్యక్తులు, వైసీపీకి విశ్వాసంగా ఉండే వ్యక్తులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే వ్యక్తులు అనేటువంటి భావన ఉమ్. ఒక క్రెడిట్ని ఇస్తుంది మనకి. ఆ క్రెడిట్ నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం, నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటాం మేము ఇప్పుడు కూడా. ఓకే.
మీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంట్రీ ఈజీగానే దొరుకుతుందా? ఈజీగా దొరుకుతుంది, ఏముంది దానిలో. హ్మ్. అంటే వాక్ ఓవర్ లాగా ఉండదు కానీ అడిగితే కాదనేది ఏముంది, వెళ్తాం మాట్లాడతాం, అదేం పెద్ద అంటే ఇబ్బందికరం. అపాయింట్మెంట్స్ అది ఈజీగానే వస్తాయి సార్ మీకు? ఈజీగానే వస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా వేరే ఇప్పుడు పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారనమాట, అపాయింట్మెంట్ అడిగితే కూడా తొందరగా ఇవ్వరు, కలవనివ్వరు. సో ఇక్కడ ఒక్క విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంటు దొరకటం కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. ఓకే. దొరికితే క్వాలిటీగా మాట్లాడు, ఊరిని తోసేయడు, హ్మ్. డీటెయిల్డ్గా వింటాడు ఆయన, హ్మ్. అందరికీ అపాయింట్మెంట్ ఇస్తాడు. హ్మ్. 24 గంటలు పనిచేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాలు తప్ప రెండోది ఆలోచించే వ్యక్తి కాదు. కాకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా కొన్నాళ్ళు బెంగళూరులో తన వ్యాపారాలు చూసుకోవడానికి దాన్ని ఉండటం వల్ల కొద్దిగా టైం స్పేర్ చేయలేకపోవచ్చు. రాబోయే కాలంలో అంతా టైంను స్పేర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి శ్రావణ్ గారు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైసీపీకి ఉన్నటువంటి 40% ప్రజలు కూడా, ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలనుకుంటారు. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటాడు. అందువల్ల ఆ టైం కుదరదు. అదే చంద్రబాబును లేకపోతే మన నారా లోకేష్ను ఇంతమంది కలుస్తారని అనుకోరు, ఎవరు కూడా ఫోటో దిగాలని అనుకోరు. కానీ ఇక్కడ ఒత్తిడి ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. ఆ డిమాండ్ ఉండటం వల్ల మాకు కలవలేదు, మాతో ఫోటో దిగలేదు, మాకు కూడా బోల్డెన్ని ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఫోటోకి తీసుకెళ్ళలేదు అంటారు. మేము ఇప్పుడు చాలామంది తీసుకెళ్ళినా నన్ను తీసుకెళ్ళలేదు సార్ అని మా మీద పోటాడతారు, ఫోటో చాలంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రేజు, అంత ప్రజాదరణ, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు. సౌత్లోనే కాదు, ఇండియాలోనే ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు లేడు అంటే మీరు నమ్మండి. ప్రతి వాళ్ళు ఫోటో దిగాలనుకుంటున్నారంటే నమ్మండి. ఇది లోకేష్తో కూడా మొన్న యువగళం దగ్గర నుంచి కూడా ఫొటోస్ దిగటం కానీ అంతా వాళ్ళు కూడా బాగా ఇదిగా ఉన్నట్టున్నారు కదా. అంటే నేను అనేది అసలు లోకేష్ను ఫోటో దిగేవాడు లేడు, చంద్రబాబు ఫోటో దిగేవాడు లేడు అంటలా, కంపారిజన్ చెప్తున్నా. అర్థమైంది. నారా లోకేష్ చాలామంది ఫోటోలు దిగుతారు, ఇది కమిషన్లు ఇచ్చేవాళ్ళు ఫోటోలు దిగుతారు, ఆయన దగ్గర నుంచి ఆశించి పదవులు కావాల్సిన వాళ్ళు దిగుతారు. కానీ ఆ ఒరిజినల్ క్రేజ్ అతని దగ్గర లేదు, ఇది ఫ్యాక్ట్. మాస్ ఫాలోయర్ కాదు అతను, మాస్ లీడర్ కాదు అతను, చంద్రబాబు మాస్ లీడర్ కాదు, ఒక కృత్రిమైనటువంటి నాయకులు వీళ్ళందరూ అనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళకి ఫోటో దిగేవాడు లేడు, ఆయన పలకిచ్చేవాడు లేడు ఎట్లా అంటాం మనం? ఆయన ముఖ్యమంత్రి, ఈయనేమో ముఖ్యమంత్రి కన్నా కూడా పెద్ద స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి ఆ పార్టీలో, నేనే ముఖ్యమంత్రిని, డిఫాక్టో ముఖ్యమంత్రి అన్నారు. ఫోటోలు దిగేవాళ్ళు అందరూ కూడా చాలా ఉంటారు. కానీ కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పే క్రమంలో చెప్తున్నాను. ఓకే. ఒక సందర్భంలో మీరు ప్రెస్ మీట్లో నారా లోకేష్ గారిని నారా లోక్ క్యాష్ అన్నారు. లవ్ క్యాష్ అన్నారు. లోకేష్ కాదు, లవ్ క్యాష్. హీఈస్ లవింగ్ క్యాష్ అని ఇప్పుడు అంటున్నా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంటున్నా. ఆయనకి అత్యంత ప్రియమైనది క్యాష్. ఇవాళ అమరావతిలో నేను చెప్తున్నా, సదరపు అడుగుకి 20,000. ఎక్కడ పోతుంది కడమ డబ్బులు? 5,000 చాలు, 6,000 చాలు, మిగతా 16,000 కమిషన్ లవ్ క్యాష్ దగ్గరికి వస్తుంది. అది లవ్ క్యాష్ బ్యాగులు సర్దుతున్నాడు. ఏ పని కావాలన్నా క్యాష్ లేనిదే లేదు. ఇది మీరు కనుక్కోండి, ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరు చెప్పరు. కానీ తెలుగుదేశం అందరికీ తెలుసు, చంద్రబాబు 1000 రెట్లు బెటరు, మన నారా లోకేష్ డబ్బు లేనిదే పని చేయడం తెలుగుదేశం అనే నాకు అన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు. అందువల్లే ఆయనకి లవ్ క్యాష్ అని పెట్టాం. కాదని చెప్పమనండి, గుండె మీద చేసుకుని ఎవరైనా, డబ్బు తప్ప మరొకటి లేనే లేదు. డబ్బు ఉంటే ఎవరికైనా పదవి ఇస్తాడు, డబ్బు ఉంటే ఎంత పనైనా చేస్తాడు, పని ఇచ్చిన వాడికి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాడు, ఇదే పనిలో ఉన్నాడు. సింగిల్ విండో ఎవడు తీసుకోవడానికి లేదు, లోకేషే తీసుకోవాలి. అందువల్లే ఆయన పేరు లవ్ క్యాష్ అన్నాం. అందరూ హర్షించారు, బ్రహ్మాండంగా ఉంది, బాగా చెప్పారు రాంబాబు గారు అన్నారు చాలామంది. హర్షించారు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, భలే చెప్పావు, కరెక్ట్ 100% అని, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా. మీ సోషల్ మీడియా ఎలా ఉంది సార్? ఓకే, నా సోషల్ మీడియా నాకు యూట్యూబ్, నాకు ఇన్స్టాగ్రాము, నాకు ఒక ఫేస్బుక్ ఇవి ఉన్నాయి. నా యూట్యూబ్లో ఏం చేస్తానంటే, నేను కొన్ని అభిప్రాయాలను నా యూట్యూబ్లో పెడితే దానికి పెద్ద వ్యూస్ వచ్చినా రాలేదని కాదు, కడమ ఛానల్స్ తీసుకుంది, కడమ ఛానల్స్ తీసుకుని వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. నా అభిప్రాయాలు జనంలోకి వెళ్తే, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది,
ఇన్స్టాగ్రామ్, నా ట్విట్టర్ ఉంటుంది, ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. సో అన్ని నా అభిప్రాయాలు అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే క్రమంలో నా శక్తి కొలది నా సోషల్ మీడియాను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాను. పబ్లిక్ బాగా రీచ్ అవ్వాలని, రీచ్ అవ్వాలని నా అభిప్రాయం తెలియాలి. ఇవాళ సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్గా తయారైపోయింది కదా. ఒకప్పుడు ఫోన్ లేదు, సెల్ ఫోన్ సంగతి దేవుడు ఎరుగు, ల్యాండ్ ఫోన్ లేని రోజులు చూసా. ఇవాళ సోషల్ మీడియాలో విస్తృతంగా వెళ్ళేటటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంత లాంగ్ పీరియడ్లో అన్నింటినీ పరిశీలించినటువంటి ఒక రాజకీయవేత్తని. ఓకే, మీ కార్యకర్తల పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కార్యకర్తలు చాలా బాగా ఉన్నారు, స్లోగా పెరుగుతున్నారు, ధైర్యం వస్తుంది, పెరుగుతున్నారు, ఇంకా వాయిస్ పెంచుతున్నారు. అన్నిటికన్నా మించి రాబోయేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి విశ్వాసం కలుగుతుంది. ఇంకా వెనక ముందు ఆడేవాళ్ళు, తటపటాయించేవాళ్ళు కూడా ఇక మనం యుద్ధానికి సిద్ధం కావాలనేటువంటి పద్ధతులు వస్తున్నారు. 2 సంవత్సరాలని 3వ సంవత్సరం తర్వాత ఇంకా అద్భుతంగా ఉండదు. అంటే లాస్ట్ టైం సరిగా పట్టించుకోలేదు మమ్మల్ని అని చెప్పి చాలా మంది బాధపడ్డారు. పవర్ ఉన్నప్పుడు కొద్దిగా ఆశించిన ఫలితాలు రాలేదని, పట్టించుకోలేదని ఇలాంటి విమర్శలన్నీ ఉన్నమాట వాస్తవం. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని సరి చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలోనే ఇవాళ మా లీడర్ కానీ, మేము కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పనిచేస్తుంది. కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలి, పోయినసారి ఏదైనా జరిగి ఉంటే దాన్ని సరి చేసుకోవాలనేటువంటి అభిప్రాయంలో కూడా మేము ఉన్నాం. ఓకే సార్, లాస్ట్ టైం గుంటూరులో అబ్బూరు మళ్ళీ మీకు అసలు గొడవ ఏంటి? అతనికి గొడవే ఉంది. కార్లు అవి పగలగొట్టారు. అదంతా ఏదో చంద్రబాబు నాయుడు నేను ఏదో అన్నానని, ఆ తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఒక దుందుడుకు చర్య. పోలీసులు మా పక్షాన ఉన్నారనేటువంటి ఒక ఇది అహంకారం, దాంతో నా ఇల్లు పగలగొట్టారు, మా వైఫ్ని తిట్టారు, నా పిల్లల్ని తిట్టారు, నన్ను తిట్టారు. ఒక ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి కార్యక్రమం చేశారు. దానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు. అబ్బూరు మళ్ళీ ఒకడే కాదు, తెలుగుదేశంలో చాలా మంది ఉన్నారు. విజువల్స్ చూస్తే అందరికీ అర్థమవుతాయి. పెమ్మసాని చంద్రశేఖర్ ఈజ్ ద లీడర్ ఫర్ దట్ యాక్ట్. దానిలో చాలా మంది వ్యతిరేకించారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ కాదు, విమర్శిద్దాం, కేసు పెడదాం అని కూడా చెప్పారు. వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి కొద్దిగా దుందుడుకు వాదులు, రౌడీ మనస్తత్వం ఉన్న వాళ్ళు వచ్చారు, చిందరవందర చేశారు. ఇంతవరకు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేశారు. మీరు చూశారు కదా, నా ఇంటి మీద దాడి చేస్తే నన్ను అరెస్ట్ చేశారు, నన్ను రాజమండ్రి జైలుకి పంపించారు. వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఒకటి మీరు చూశారు కదా, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఒక శ్రీనివాస్ అనే అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. అంతా విజువల్ చూశారు. చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయలే, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. మీరు చూశారు కదా, ఇక్కడ మేము అమరావతి వెళ్ళాం, మా కార్లు పగిలినాయి. వాళ్ళ కార్లు ఏమైనా పగిలినాయా? మా మీద కోడిగుడ్లు వేశారు, మేము పారిపోయామన్నారు, మా మీద కేసులు పెట్టారు. వాళ్ళ మీద కేసులు పెట్టలే. ఒక కానిస్టేబుల్ తలకాయ పగిలింది, కేసు పెట్టలే. అంటే తెలుగుదేశం వాళ్ళకి ఎన్ని రౌడీలు చేసుకున్నా వాళ్ళ మీద కేసులు పెట్టం అనేటువంటి సందేశాన్ని ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు ఇస్తున్నారంటే ఒక అరాచకం ఏర్పడబోతుంది రాబోయే కాలంలో అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ బాధితులు నిందితులు అవుతారు, దోషులు నిర్దోషులు అవుతారు. ఇది చిత్రం ఈ ప్రభుత్వంలో. బాబు గారి పాలనలో బాధితులు నిందితులు అవుతారు, నిందితులు నిర్దోషులు అవుతారు. ఇది ఈ రాష్ట్రంలో బాబు గారి పాలనలో, నారా లోకేష్ గారి పాలనలో జరుగుతున్నటువంటి తంతు. దీనికి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, డబాయిస్తాం అనుకుంటున్నారు, ఏం కాదు, అన్నీ లెక్కేసుకుంటున్నారు. అన్నిటికీ 3 సంవత్సరాల తర్వాత మూల్యం చెల్లిస్తారు. మా విగన్ రాజధాని వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు లేనిదేంటి? ఇప్పుడు 47,000 కోట్ల, 1,00,000 కోట్ల, 200 కోట్ల, 2 లక్షల కోట్ల. ఎందుకు నాకు తెలియగలుగుతాను. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎందుకు? ఇప్పుడైనా గ్రీన్ ఫీల్డ్ సిటీ కట్టామా మనం? ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కర్నూలులో రాజధాని పెట్టుకున్నాం. ఈ లోపల అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని నిర్ణయించారు. హైదరాబాద్ కట్టామా? కట్టలేదుగా. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం. దినదిన ప్రవర్ధమానంగా హైదరాబాద్ పెరిగిపోయింది. హైదరాబాద్ అసెంబ్లీ కూడా కట్టలేదండి మనం. ఇప్పుడు కట్టిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అది నిజాం కాలంలో ఉన్నటువంటి అసెంబ్లీని మనం ఉపయోగించుకున్నాం.
అసలు ఏంది వాళ్ళ రాష్ట్రం ఏ పరిస్థితులు విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? 50,000 ఎకరాలు అన్నావు, మళ్ళా 1,00,000 ఎకరాలు అంటున్నావు, 47,000 కోట్ల రూపాయలు అప్పు అన్నావు, చదరపు అడుక్కి 20,000 రూపాయలు చెల్లిస్తున్నావు. అది ఒక లోతట్టు ప్రాంతాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, కొండవీటి వాగు అన్నావు, రిజర్వాయర్లు అన్నావు. ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. అంత బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రాష్ట్రానికి ఉందా? ఏంటిది? ఎక్కడికి పోతుంది? సర్వనాశనం అయిపోతున్న ఆర్థిక పరిస్థితి అమరావతి వలన. అందువల్లనే మావిగనంటే ఏంది ఇది? ఆల్రెడీ ఇట్ ఈస్ సెలెక్షన్ అంతే. రోడ్డు పక్కన కట్టేస్తే అయిపోయాయి. అసెంబ్లీ ఒకటి, మన హైకోర్టు ఒకటి కట్టేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరిగిపోద్ది. నేను ఒక మాట చెప్తాను శ్రావణి గారు, చంద్రబాబు నాయుడు వస్తే ఈ రాష్ట్రంలో అమరావతిలో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ అసలు రియల్ ఎస్టేట్ అద్భుతంగా పెరిగిపోద్ది అనుకున్నారా? ఏదో చెప్పండి. మేము 3 రాజధానులు అన్నాం కాబట్టి నాశనం అయిపోయింది. చంద్రబాబు వస్తే ఒకే రాజధాని అద్భుతంగా పెరిగిపోద్ది రియల్ ఎస్టేట్ అన్నారు. కొనేవాడు ఉన్నాడా? అపార్ట్మెంట్ కొనేవాడు ఉన్నాడా? భూములు కొనేవాడు ఉన్నాడా? ఏంటిది? ఏం జరుగుతుంది? మొత్తం సర్వనాశనం అయిపోయింది. రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది. అపార్ట్మెంట్లో అమ్మేవాళ్ళు లేడు, కొని అట్టా కూర్చున్నారు, కట్టుకుని అట్టా కూర్చున్నారు. కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ హైదరాబాద్ పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, మెడ్రాస్ పోతున్నారు రియల్ ఎస్టేట్ కోసం. ఇక్కడ ఎవరు చేయట్లే. ఆంధ్ర రియల్ ఎస్టేట్ బాగాలేదంటారు. బాగా ఉందని చెప్పమనండి ఎవరన్నా, ధైర్యంగా చెప్పమనండి ఎవరన్నా. అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్, భూములు బ్రహ్మాండంగా అమ్ముడిపోతున్నాయి, ప్లాట్లు బ్రహ్మాండంగా అమ్ముడిపోతున్నాయి, అపార్ట్మెంట్లు కడితే హాట్ కేక్ లాగా తీసుకుపోతున్నారు అని ఎవరన్నా ఒక్కటి చెప్పమని. నాకు అర్థం కాలే. ఒక్క రియల్ ఎస్టేట్ పీపుల్ చెప్పమనండి. సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు పోతే తప్ప రియల్ ఎస్టేట్ బాగుపడదు అనేటువంటి కంక్లూజన్కి వచ్చేసారు రియల్టర్స్ అందరూ కూడా. మీ ప్రభుత్వంలో బాగుందంటారా? బ్రహ్మాండంగా ఉంది కదా, కంపారిటివ్గా చూడమనండి. మాది 2 సంవత్సరాల క్రితమే కదా, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది భూమి రేట్లు? ఇప్పుడు అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేస్తారంటారా కూటమి ప్రభుత్వం? ఈ న్యాయం ఇప్పుడు ఎవరిని అడిగినా మైకి పెట్టండి, అద్భుతంగా జరుగుతుందండి, మాకు అంతా న్యాయం జరిగిద్దండి, మాకు అన్ని ప్లాట్లు ఇచ్చారని అంటారు. కాస్త దూరం పోండి, వాళ్ళకి సరిగ్గా ప్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం, పెద్ద వాళ్ళకి మాత్రం రోడ్డు పక్కన ప్లాట్లు ఇచ్చేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. కుమిలిపోతున్నారు. రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చారో రిటర్నబుల్ ప్లాట్స్ సక్రమంగా లేక వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. ఇప్పుడు బయటపడటానికి భయపడుతున్నారు. సమయం వచ్చినప్పుడు బయటపడతారు. నివురుగప్పిన నిప్పులాగా అమరావతి ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఆ నివురుగప్పిన నిప్పుని, ఆ నివురు తొలగిస్తామని మేము వెళితే భయపడుతున్నారు. అమ్మడి రాంబాబు గారు, పేరు నాని గారు, అప్పిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే వెళితే అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు విలువ వస్తుంది అని భయపడుతున్నారు. నేను ఒక మాట చెబుతాను శ్రావణి గారు, వాళ్ళని కూడా ఆలోచించుకోమంటున్నాను. నిజంగా మేము పెరుమాకు వెళ్ళామనుకోండి, రైతులతో మాట్లాడామనుకోండి, వాళ్ళ సమస్యలు మేము ఫోకస్ చేసామనుకోండి, సోషల్ మీడియాలో వచ్చేది, సాక్షిలో వచ్చేది, వాళ్ళ మీడియాలో వేసేవాళ్ళు కాదు. ఇవాళ మేము వెళ్ళిన తర్వాత, వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్న తర్వాత, రాళ్ళు వేసిన తర్వాత, కార్లు పగలగొట్టిన తర్వాత, కేసులు పెట్టిన తర్వాత, ఇది వారం రోజులు ఒక దంపుడు కొట్టేస్తుంది అన్ని టీవీలు. ఈ తెలుగుదేశానికి నష్టం కదా, ఆలోచించుకోమనండి. ఏబిఎన్ చెబుతుంది, నెగిటివ్గా చెప్తుంది, అది వేరే విషయం. మేమే రాళ్ళు వేసాం, మేమే పగలగొట్టాం, మా కార్లు మేమే పగలగొట్టామని కూడా చెబుతున్నారు. ఇవన్నీ జనం నమ్ముతారా? అంటే మేము వెళ్ళడం వల్ల వాళ్ళకి జరిగే నష్టం కన్నా మమ్మల్ని ఆపటం వలన వాళ్ళకి విపరీతమైన నష్టం జరిగిందని తెలుసుకోవడానికి ఇంకొంత సమయం పట్టిందో ఇప్పటికే తెలుసుకున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. సార్, లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కాపుల్ని మీరు అలా అన్నారు కదా, తర్వాత మీ మీద కొంచెం గొడవగా వచ్చారు, మీరు వాళ్ళ క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు కాపు వాళ్ళంతా కూడా మీతో బాగుంటున్నారా? కాపు బాగుంటారా లేదని కాదు, నేను ఒక మాట చెప్తాను. మొన్న నా మీద దాడి జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కాపులు అందరూ కూడా నాకు మద్దతు పలికారు. జనసేనలో ఉన్న కాపులు కూడా మేము రాలేము, నీ మీద జరిగింది అన్యాయం, ఇది దుర్మార్గం అని నాకు ఫోన్ చేసి చెప్పారు. జనసేనలో ఉన్న కాపులు కూడా, ఇతర పార్టీల్లో ఉన్న కాపులు కూడా, తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా ఇది అన్యాయం అని మాట్లాడారు. తెలుగుదేశంలో ఉన్న కమ్మవారు కూడా ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఏ బ్యాడ్ యాక్ట్. ఇది సమాజంలో సక్రమైంది కాదు. కాపులు అనేటువంటి ఒక కమ్యూనిటీ
మాకు ఎప్పుడూ అండగా ఉంటుంది. జెన్యున్గా ఉన్నప్పుడే. జెన్యున్గా లేనప్పుడు అండగా ఉండాల్సిన అవసరం లేదు. నేను దోపిడీ చేస్తున్నాను, నా దోపిడీ వాళ్ళు ఎందుకు అండగా ఉంటారు? నా మీద దాడి జరిగింది, అన్ని కులాలతో పాటు కాపులు గణనీయంగా రియాక్ట్ అయ్యారు. ఇది వాస్తవం. ఏదో మేము ఏదైనా పొరపాట్లు మాట్లాడినా, క్షమాపణలు చెప్పుకున్నా కమ్యూనిటీ ఎక్కడికి పోదు కదా. అందువల్ల ఇదేదో కులతత్వం, ఇదేదో కులతత్వం వల్ల వేరే కులాలను ఇబ్బంది పెట్టాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులం కాదు మేము. కాపులందరూ ఐక్యంగా ఉండాలి, కాపులు బాగుండాలి, కాపులు అభివృద్ధి చెందాలి అని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. దానికి సందేహం ఏముంది? ఓకే, ఇప్పుడు అంతా బాగున్నారు. అంతా బాగున్నారు. ఏ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, అందరూ బాగున్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు అంతా అని కాదు, పలకరించడం అంతా బాగున్నారు కదా బాగానే ఉంటారు. కానీ విమర్శలు పెరుగుతున్నాయి కదా. మమ్మల్ని మేము ఏదన్నా మాట్లాడితే అటు నుంచి కాపులు రియాక్ట్ అవుతారు. అవును, రియాక్ట్ అయినా ఏం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవతల చాలామంది కాపులే, మొన్న నానాజీ మాట్లాడాడు. నానాజీ మాకేం తెలియనివాడు కాదు, ఆయన ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఆ పిచ్చి పిచ్చి మాటల్ని మాట్లాడటం వరకు నానాజీ మనస్తత్వం మాకు తెలుసు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు తెలుసు కాబట్టి అతను మాట్లాడితే మాట్లాడలే అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు దాన్ని సపోర్ట్ చేశాడు. అది నాకు విచిత్రం అనిపించింది. అది కొద్దిగా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ మాటలు విని వెళ్తున్నాడో లేకపోతే మరేంటో తెలియదు, కానీ నానాజీ మాట్లాడిన దానికన్నా వైసీపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు అంటున్నాడు. అంటే నానాజీ నా కొడక అనటం కరెక్ట్ అనేటువంటి భావన వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి సామాజిక స్పృహ ఉందని చెప్పుకునే వ్యక్తులు మాట్లాడటం కొద్దిగా బాధ కలిగించేటటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఈ డోంట్ నో ది పాలిటిక్స్. అతనికి రాజకీయాలు తెలియదు. దురదృష్టవశాత్తు ఇన్ని రోజుల్లో కూడా రాజకీయాలు నేర్చుకున్నాడని నేను అనుకోవటం లేదు. అండర్ ది డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఆయన పనిచేస్తున్నాడు. వాళ్ళే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగా ప్రకటించాడు. స్ట్రాటజీ తెలిసినటువంటి వ్యక్తి అయితే అలా ప్రకటించడు. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆయన ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఎదగాలని అనుకుంటలేదని నా అభిప్రాయం. ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకోకుండా నివారించడం అనే మాత్రమే ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నాడు తప్ప కర్మ ఏజెండా ఏమీ లేదు. కాపులందరూ ఏమనుకుంటున్నారు, మన కాపోడు ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఈసారి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేకపోయాడు అనేటువంటి భావంతో ఉంటే వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. అయినా కూడా కమ్యూనిటీ అండగా ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని మనకేం అభ్యంతరం లేదు, కానీ కాపుల యొక్క మనస్తత్వం తెలిసి ప్రవర్తించటం లేదు పవన్ కళ్యాణ్ అని నా అభిప్రాయం. అదేమంటే అసలు కులాలతో సంబంధం లేదు పొమ్మన్నాడు, ఆ కాపులు అయితే మాకేంటి అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అసలు ఈ కులాల జాడ్యం వల్లే సమాజం చెడిపోతుంది అంటున్నాడు. అంతకుముందు సోషల్ ఇంజనీరింగ్ అన్నాడు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నాడు. క్లారిటీ లేదు. రాజకీయంగా కూడా ఈ 12-13 సంవత్సరాల్లో పెద్దగా నేర్చుకోలేకపోయాడు అనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సహాయం చేస్తాడు, మంచివాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ట్రాక్ తప్పేస్తున్నాడు. హ్యూమన్ మానవ మనస్తత్వంలో అందరికీ సహాయం చేయాలనేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు, కానీ అది కూడా వదిలేస్తున్నాడు. మన విజయవాడలో సాయికృష్ణ చనిపోయాడు. సాయికృష్ణ చనిపోతే సాయికృష్ణ క్రిమినల్ అని అంటున్నాడు ఆయన. ఓకే, ఈజ్ ఎ క్రిమినల్ అనుకుందాం కాసేపు, ఎందుకంటే అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రూవ్ కాల. నువ్వు క్రిమినల్ అంటానికి వీల్లేదు, అన్నావే పో. కానీ ఆ సాయికృష్ణ చనిపోయిన తీరేంటి? ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుంది? ఒక వ్యక్తి చంపేయొచ్చా? చచ్చిపోయిన వాడి తరపు ఉండాలా, చంపిన వాడి తరపు ఉండాలంటే నేను చంపిన వాడి తరపే ఉంటాననేటువంటి మాట మాట్లాడుతున్నావే, ఇది సమాజానికి మంచిదా? అది కూడా లాకప్. ఎవరు చంపింది ఎవరు? ఇద్దరు రౌడీలు కొట్టుకుని చచ్చిపోతే మనకు అనవసరం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన వాడు, రౌడీలను శిక్షించవలసిన వాడు, ఛార్జ్ షీట్లు రాసి శిక్షించవలసి కోర్టులో పెట్టవలసిన వాడు వాడే చంపేశాడని వాళ్ళ సిట్టు అంగీకరిస్తుందే. నువ్వు నాగరాజు తరపు ఉంటావే, సాయి తరపు ఎందుకు ఉండవు? సాయి క్రిమినలా? ఏమయ్యాడు క్రిమినల్? బూడిదైపోయాడు కదా. క్రిమినల్ బూడిదైపోయాడు, వాడి తరపు ఉండొద్దా నువ్వు? ఆ తల్లి ఘోష వినొద్దా? ఏంటిది? వరుసనే రాంగ్ స్టెప్స్. అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కోసం ఎంతటి స్థాయికైనా దిగజారిపోతున్నాడు పాపం పవన్ కళ్యాణ్ అనేది నా బాధ.
ఓకే. నువ్వు ఇండివిజువల్గా యాక్ట్ చేయగలగాలి, నీ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి, నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి, చట్టాన్ని కాపాడాలి అనేటువంటి మానేసి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయడం తప్ప మాకు రెండో మార్గం లేదనేటువంటి సందేశాలు ఇవ్వటం అనేది ప్రమాదకరమైన ధోరణిగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం బాగుందా, నారా లోకేష్ రాజకీయం బాగుందా? నారా లోకేష్ రాజకీయం బాగుంది. ఎందుకు సార్? క్యాష్ బాగా పట్టేస్తున్నాడు కదా, బ్రహ్మాండంగా బ్యాగులు సర్దేస్తున్నాడు కదా. అంటే దానిలో చంద్రబాబు నాయుడు ఏమి అవినీతికి అతీతం అని చెప్పను, కానీ అతను రూపాయి కొట్టేస్తే ఇతను 10 రూపాయలు కొట్టేసే పద్ధతిలో ఉన్నాడు. సో నారా లోకేష్ రాజకీయం చాలా అద్భుతమైన రాజకీయం. ఆ రాజకీయం వల్ల వైసీపీ ఈజీగా అధికారంలోకి వచ్చేటటువంటి మార్గాలు వేస్తున్నటువంటి మహానుభావుడు నారా లోకేష్. నాట్ మెచ్యూర్డ్ పొలిటీషియన్, కృత్రిమమైన రాజకీయవేత్త. అది నా అభిప్రాయం. ఇంకా మెచ్యూరిటీ లేదంటారు? రాజకీయాల్లో ఇంతవరకు మెచ్యూరిటీ లేదు. ఏదో తెచ్చుకున్న గాంభీర్యం, తెచ్చుకున్న పెద్దరికం, తెచ్చుకున్న డైలాగులు ఇవి మాట్లాడుతున్నాడు తప్ప న్యాచురాలిటీ అక్కడ కనిపించలేదు. అటు ఇటువరకన్నా బెటర్ అయ్యాడు. పప్పు కన్నా కూడా కాస్త ఉడికాడు, అంతవరకు బెటర్. ఉడికిన పప్పు అదేమో పచ్చిపప్పు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారు. ఇది ఒక పెద్ద ఫాల్స్. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే నాడు నేడు కార్యక్రమంలో ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి ఎందుకు డిఎస్సి గురించి మాట్లాడు? ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తి సాయికృష్ణ లాకప్ డెత్ గురించి ఎందుకు మాట్లాడు? నేనే ఉప ముఖ్యమంత్రిని కాదు, నేనే ముఖ్యమంత్రిని అనుకునే స్థాయిలో పనిచేస్తున్నటువంటి దీనికి మాట్లాడు, కన్వీనియంట్గా తప్పుకెళ్ళిపోతాడు. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవాడు డిఎస్సి గురించి కూడా ఒక 2 సార్లు మాట్లాడాడు. డిఎస్సి తీవ్ర రూపం దాల్చిందో దాని గురించి మాట్లాడలా. లాకప్ డెత్ గురించి మాట్లాడా? మాట్లాడలా. కనీసం హోంమంత్రి మాట్లాడిందా? మాట్లాడలా. చంద్రబాబు మాత్రం మాట్లాడాడు. సిఐ కాపే, బాధితుడు కాపే అన్నాడు. మీరు ఇందా చెబుతున్నారు కదా కులాల గురించి, ఎందుకు మాట్లాడు కులం గురించి? అంత పెద్ద ఆయన, 75 సంవత్సరాల వయసు కలిగిన ఆయన, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఆయన ఏం మాట్లాడతాడు? సిఐ కాపే, బాధితుడు కాపే, కొట్టే కేసు. ఇద్దరు బాబులు అయితే జడ్జిని కూడా కాపుని పెడితే సరిపోయేది. ఇంకా ఏంది ఇది నాకు అర్థం కాలే. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు ఆవేశపూరితంగా. అంటే తప్పు చేసినప్పుడు ఆ మాటలు దొరికిపోతాయి. హీ నోస్ వెరీ వెల్. సాయి కృష్ణ అతి దారుణ హత్య చంద్రబాబుకు తెలుసు, లోకేష్కు తెలుసు. అతన్ని దహనం చేసింది చంద్రబాబుకు తెలుసు, లోకేష్కు తెలుసు. తెలుసు కాబట్టి మాటలు తడబడుతున్నాయి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.